అంటే మనం ఒకవేళ దారిని నడుతున్నాము రోడ్ మీద సడన్గా ఒక వ్యక్తి మనకు కనబడుతుండు, ఆ వ్యక్తితో చిన్న గొడవ అవుతుంది. మనము ఆ వ్యక్తిని బాగా వీకినాము, వెళ్ళిపోయాడు. మనకు అనిపిస్తుంది కథ అక్కడ నడిచిపోయినాను. జరుగుతుంటుంది ఇట్లా నడుతుంటాము, ఎక్కడన్నా కానీ ట్రావెల్ చేస్తుంటున్నాము, రోడ్ మీద నడుతుంటున్నాము, మార్కెట్లోకి వెళ్తాము, ఎవరితో అనుకోకుండా గొడవ అవుతుంది, బాధలు అవుతాయి. మనం నాలుగైదు ఇస్తాం అన్ని, ఎక్కడ తిడతాము, ఏదో చేస్తాం, చేసి వెళ్ళిపోతాం. మనకు అనిపిస్తుంది చూడేవాడిని తిట్టినా కొంచెం నీకినా అని ఎంతో గర్వంతో ఇంటికి వచ్చేస్తాను. కానీ తర్వాత ఒకవేళ తెలిసినట్లయితే, ఒకవేళ ఈ మనం ఎవరితో గొడవ పెట్టుకున్నామో, ఎవరిని తిట్టినామో, ఎవరి మీద చేయలేడుతున్నామో, ఆ వ్యక్తి ఎమ్మెల్యే కొడుకు కానీ లేక ఎంపీ వాళ్ళ సెక్రటరీ కానీ అట్లా ఏమన్నా అయితే అప్పుడు మన పరిస్థితి ఏంటి? అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఏమవుతుంది? టెన్షన్ ఏంటి? ఇక అయిపోతుంది కథ, ఇది నీ కథ అయిపోతుంది ఇక. సో కనుకనే ఎప్పుడైతే మనము ఎవరితో గొడవ పెడతామో, ఎవరికైతే మనం చెడు మాట్లాడతామో, ఆవేశంలో ఎన్నో జరుగుతుంటాయి. ఆవేశంలో ఎన్నో అనుకోకుండా ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ కొంచెం ఆలోచించాల్సింది, నేను ఎవరితో గొడవ పెడుతున్నాను. సో కనుకనే బెస్ట్ పాలసీ లైఫ్లో ఏముంది? జీవితంలో అందరికంటే బెస్ట్ పాలసీ ఏంటి? ఎదుటి వ్యక్తి ఎవరో, వాళ్ళ ఏం కాంటాక్ట్స్ ఉన్నాయో నాకు తెలియదు. ద బెస్ట్ పాలసీ ఏంటి? అనుకోకుండా మన వల్ల ఏ తప్పు జరిగినా మనం ఎదుటి వ్యక్తి ఎవరో కాదో తెలిసినా తెలియకుండా ఏం చేయాల్సింది? రెస్పెక్ట్ వాళ్ళు తిట్టేసిన ఏం రెస్పెక్ట్ అవుతుంది? క్షమాపణ కోరుకోవాల్సి. దట్ ఈస్ ద బెస్ట్ అండ్ ద సేఫ్ పాలసీ. ఆవేశం వచ్చినప్పుడు మనపై నియంత్రణ ఉండదు, ఉంటుందా? వి లూజ్ కంట్రోల్ ఓవర్ అవర్ సెల్ఫ్. దాన్ని ఆవేశం అంటారు. కానీ ఆవేశం ఎప్పుడు ఉండదు. ఆవేశం పొందెక్కుతుంది, మళ్ళీ దిగుతుంది. కానీ ఆ ఆవేశంలో మనం ఒక మాట, మన ఒక చర్య ఏం చేస్తుంది? తర్వాత మనకు భారీ పడుతుంది. సో కనుక బెస్ట్ పాలసీ ఏంది? నేను ఆవేశంలో వచ్చి ఏదో మాట అన్నా చేసినానని తెలుసుకున్న తర్వాత ఏం చేయాల్సింది? బెస్ట్ పాలసీస్ ప్లీజ్ ఫర్గివ్ మీ. దానివల్ల భవిష్యత్తులో మనం రాబోయే ఎన్నో సమస్యలను దూరం చేసుకోవచ్చు. కేవలం క్షమాపణ పొందు. ఇది జీవితంలో పెద్ద పాలసీ. ఇది ఒక్క పాలసీని ఎవరైతే జీవితం పాటిస్తారో లేదా ఆచరణ తీసుకెళ్తారో వాళ్ళకి లైఫ్లో ఎన్నడూ ఏ సమస్యలు. క్షమాపణ కోరుకోవడం ఇది అంతకంటే కఠినము. కానీ అంటే అది ఒక్క పని మనం చేసినట్లయితే దానివల్ల మనం ఎంతో గొప్పగా మారచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి ముంగట రెండు చేతులు జోడించి తన తలను వాంచి క్షమాపణ కోరుకుంటే మనకు నష్టం ఏం లేదు, ఏం పోయేది కాదు. కానీ మన అహంకారం ఒప్పుకోదు. అహంకారము ఎన్నడూ ఒప్పుకోదు, చేయని అది. కానీ ఒక్కటి మనం చేసినట్లయితే ఏమవుతుంది? వ్యక్తి ప్రశాంతం ఉండొచ్చు, తన అహంకారం నష్టం చేసుకోవచ్చు. అహంకారాన్ని నష్టం చేసుకునే అందరికంటే పెద్ద ఆయుధం ఏముంది?
క్షమాపణ కోరడం. ఎదుటి వ్యక్తి ముందు తలను వాంచి 2 చేతులు జోడించి క్షమాపణ కోరడం. దీని మించిన ఆయుధం ఏం లేదు. అంత నష్టం. ఆ క్షమాపణ కోరుకునేటప్పుడు వాస్తవంగా ఎందుకు క్షమాపణ కోరుకోము? అహంకారం ఏం చేస్తుంది? అహంకారం మనందరికీ ఒక నమ్మకం కలిగిస్తుంది. ఏదో నమ్మకం? ఐఎమ్ సో అండ్ సో, నేను ఇది నా హోదా, ఇది నా పొజిషను, ఇది నేను అది నేను అమ్మక, నేను తమ్మక. ఈ పొజిషన్, ఈ హోదాలను ఏం ఇస్తుంది? మన ఒక రకమైన అహంకారం మన హృదయంలో జన్మిస్తుంది. ఇంకా మనకు ఎదురు వ్యక్తిని కూడా తలవాంచుతుంది. పొజిషన్ ఇంకేం లేదు. ఇట్స్ ఓన్లీ పొజిషన్. మరి ఎటువంటి పొజిషను? ముందు లేనటువంటి పొజిషను, తర్వాత ఉండది అటువంటి పొజిషన్. దాట్ విచ్ వాజ్ నాట్ బిఫోర్ అండ్ దాట్ విచ్ విల్ నాట్ బి ఆఫ్టర్వర్డ్స్. నడమంతా వచ్చే పొజిషన్ ఇది. మధ్యలో వచ్చే పొజిషన్ ఇది. ఈ భౌతిక సంసారంలో ఏ విషయం కూడా శాశ్వతం ఉండేది కాదు. ఇయ్యాల ఉన్నోళ్ళు రేపు ఉండరు, రేపు ఉన్నోళ్ళు ఎల్లుండి ఉండరు. ఇయ్యాల లేని వాళ్ళు రేపు అవుతారు, ఇయ్యాల ఉన్నోళ్ళు రేపు ఉండరు. ఇది ఒక్క సిద్ధాంతం తెలుసుకొని ఏంటి? ఈ భౌతిక జగత్తం యొక్క అనిత్యమైన గుణము, ద టెంపరీ నేచర్, స్వభావము. ఈ భౌతిక జగత్తులో స్వభావం ఉంది. ఇక్కడ ప్రతి ఒక్క విషయము అనిత్యమైనది, టెంపరీ. ఇది ఒక్క సిద్ధాంతం ఎవరు అర్థం చేసుకుంటారో వాళ్ళు ఎన్నడూ అహంకారానికి గురిగారు. ప్రతి ఒక్క టెంపరీ ఉంది. మన శరీరం కానీ, మన అందం కానీ, మన డబ్బు కానీ, మన యవ్వనం కానీ, మన పొజిషన్లు కానీ, ఎవ్రీథింగ్ ఇస్ టెంపరీ. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద అగామ అపాయినో అనిత్యాస్ తాంస్ తితిక్షస్వ భారత. తితిక్షవ అనేది టాలరేట్, సహించు. కృష్ణుడు గీత చెప్పకనే ముందే, స్టార్ట్ చేయడం ముందే అర్జున్కి 2వ అధ్యాయం 14వ శ్లోకం చెప్తున్నాడు. ఓ అర్జున, ఈ భౌతిక సంసారంలో ప్రతి ఒక్క విషయము అనిత్యమైనది. 2 ఉదాహరణలు ఇస్తుండు. ఏంటది? శీతో ఉష్ణ. శీత అంటే ఏంటి? చలి. ఉష్ణ అంటే వేడి. చలికాలం ఏది ఎప్పుడు ఉండేది కాదు, లేదా ఎండాకాలం కూడా ఎప్పటికి ఉండేది. 2 నెలల క్రితం వరకు మనం అందరము వర్షపడలేదు. ఇక ఊసుంటే చెంపలు కారణాయి, చెప్పడానికి వినడానికి. అదే ఇప్పుడు ఈ వర్షకాలం, చలికాలము ఎలక్ట్రిక్ బిల్ అందరికీ తక్కువ ఉంటుంది. ఎందుకు? ఫ్యాన్లు ఉన్నాయి కదా, ఫ్యాన్లు ఏసీలు ఉన్నాయి, బిల్ చాలా తక్కువ వస్తుంది. కానీ ఆ ఎండ, ఆ వేడి, ఆ ఉష్ణ అంటే ఇది వేడి. ఆ వేడి పర్మనెంట్ కాదు. అలాగే ఇప్పుడు మనకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. దినం పడుకున్నా, రాత్రి పడుకున్నా బయటకు బయటకు కాదు. ఎందుకు? చల్లటి వాతావరణం. కానీ తెలుసుకోవాల్సింది, ఈ చల్లటి వాతావరణం కూడా 120 రోజులు, 4 months. 4 నెలలు పెద్దగా అనిపిస్తుంది. 4 నెలలు అంటే 4 నెలలు పెద్దది. కానీ 120 రోజులు, 120 రోజులు. కాబట్టి పిల్లలకు భయపెట్టేది ఉంటే వాళ్ళకి లేకపోద్దు. అరే 3 నెలల తర్వాత ఎగ్జామ్లో లేకపోతే ఏం చెప్పాలి? 120 రోజుల తర్వాత ఎగ్జామ్లో చెప్పాలి. దినాలు లెక్క పెట్టాలి, కొంచెం టెన్షన్ వస్తుంది. నెలలకు చెప్తే కొంచెమే, నెలలు కదా, 2 నెలలు కదా ఉంటుంది. చాలా లైట్ తీసుకుంది. తో శీత ఇంకా ఉష్ణ, చలి వేడి. అలాగే చెప్పుడు శీతోష్ణ సుఖ దుఃఖద. సుఖం కానీ దుఃఖం కానీ అవి కూడా శాశ్వతంగా ఉండేవి. తో కనుకనే చెప్పుడు అర్జున సహించు, అప్పటిమందమేవి. అవిటికి గురి కాకు. అవిని తట్టుకోలేక ఏదో ఒక నిర్ణయం తీసుకోకు, ఆవేశపడకు. కొంచెం సైన్స్ కానీ జస్ట్ లర్న్ టు
టాలరేట్, సహించు, నేర్చు. కనుకనే లైఫ్ని పెద్ద పాలసీ ఏంది, అనుకోకుండా ఏదో ఒకటి పొరపాటు జరుగుతుంటుంది. మనం బద్ధజీవులు, మనం అందరం బద్ధజీవులము. మన మనస్సు మీద, మన శబ్దం మీద, మన కోపం మీద మనకి ఎవరికి నియంత్రణ లేదు. కానీ ఎప్పుడైతే చల్లబడతామో, ఎప్పుడు తెలుసుకుంటామో, అనుకుంటున్నా తప్పు జరిగింది, ఏం చేయాల్సింది? నువ్వేమున్నావో ఏం లేవో అని పక్కన పెట్టి ఎదురు వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరాలి. అది సేఫ్ సైడ్. భవిష్యత్తము నువ్వు ప్రెసెంట్ని పాడు చేసుకోవచ్చు, వర్తమానాన్ని పాడు చేసుకోవచ్చు, కానీ భవిష్యత్తును సేవ్ చేసుకోవాలంటే ఆస్క్ ఫర్గివ్నెస్. కనుక యమధర్మరాజు అనే వ్యక్తి కూడా అంత గొప్పమైన పొజిషన్ ఉంది ఆయనకు. ఒక లోకానికి అధిపతి అతడు. ఒక రకంగా చూస్తే అతను ఒక ఎంపీ, పార్లమెంట్ సభ్యుడు. ఆయన అయినప్పటికీ ఏమిస్తుండు? భగవాన్తో క్షమాపణ కోరుకుంటుంది. నా వలన లేదా నా వలన కాదు, నా సేవకుల ద్వారా అనుకోకుండా ఒక పొరపాటు జరిగింది. ఏం పొరపాటు? వాళ్ళు మీ భక్తుల్ని బంధించి యమలోకం వైపు తీసుకొచ్చే ప్రయత్నం చేసి, మరి తప్పుదో కారణం ఏంటి? వాళ్ళు మీ భక్తులని తెలుసుకోలేకపోయారు. కనుకనే దయచేసి నన్ను క్షమించండి. యమధర్మరాజు లాంటి గొప్పమైన వ్యక్తి కూడా ఏమిస్తుండు? క్షమాపణ కోరుకుంటుండు. ఆయన చేసిన పొరపాటు కాదు, ఆయన చేసిన తప్పు కాదు. ఎవరు చేసిన తప్పుకు? తన ఆధీనంలో, తన చేతి కింద ఉన్న పని మనుషులు, సేవకులు, వాళ్ళు చేసిన తప్పు. మరి ఎందుకు క్షమాపణ కోరుకుంటూ? ఎందుకంటే ఈ వ్యక్తిది సంబంధం ఎవరితో ఉంది? కృష్ణునితో ఉంది, నారాయణతో ఉంది. వ్యక్తి చిన్నడు కావచ్చు, నేను చెప్పినా కదా, వాడు ఒక ఎమ్మెల్యేది ఏమంటారు ప్యూన్ కావచ్చు. నువ్వు ఎవరైనా తిట్టావో ఎమ్మెల్యే ప్యూన్ కావచ్చు, నువ్వు పెద్ద ఆఫీసర్ కావచ్చు. నీ లెక్కబట్టి చూస్తే ఆ ప్యూన్ ఇక్కడ తక్కువ, కానీ ఎవరు ప్యూను? ఎమ్మెల్యే ప్యూన్. కనుకనే వాడు వెళ్ళి చెప్పినకి ఏమన్నా నీ బలేస్తే చెప్పు. కనుకనే యమధర్మరాజు ఎప్పుడైనా తెలిసిందో, అరే బాబు ఈ వ్యక్తి ఎవరైతే నా సేవకులు, నా దాసులు తీసుకొచ్చే ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరు? ఆ వ్యక్తి భగవద్భక్తుడు. ఇమ్మీడియట్లీ క్షమాపణ కోరుకుంటున్నాడు. అయ్యా, నా వల్లనే తప్పు జరిగింది, ప్లీజ్ క్షమించండి. ఆయన చేసిన పొరపాటు కాదు, కానీ చేతి కింద ఉన్నోళ్ళు తప్పు చేస్తే దాన్ని బాధ్యులు ఎవరు? ప్రభు, యజమాని, నీ మనసులు. పిల్లలు తప్పు చేస్తే పిల్లల్ని ఎవరు తిడతారు? తల్లిదండ్రులు తిడతారు. అందరూ పరీక్షలు తెల్లదా నేర్పలేదండి ఊళ్ళో అంటారు. అందరూ పరీక్షలు నేర్పలేరు, చెప్పారు పిల్లలు ఎట్లా పెంచాలో, ఎట్లా తల్లిదండ్రులు తిడతారు. కనుకనే యమధర్మరాజు క్షమాపణ. ఎందుకు క్షమాపణ కోరుకున్నాడు? ఒక్కడే ఒక కారణం. ఎందుకంటే ఈ వ్యక్తి ఎవరు? భగవద్భక్తుడు. భగవద్భక్తుడు కావున క్షమాపణ కోరుకున్నాడు. సో సేమ్ సందర్భం వస్తుంది శ్రీమద్ భాగవతం యొక్క 3వ స్కందంలో. సేమ్ ఎప్పుడైతే బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రులు 4 చతుష్కుమారులు, సనక్, సనాతన్, సనందన్, సనత్ కుమార్, వీళ్ళు గొప్పమైన ఋషులు, నారదుని సోదరులు. సాధారణ కాదు చతుష్కుమారులు అంటే. వాళ్ళంటే ఒక సంప్రదాయం వస్తుంది, వైష్ణవ సంప్రదాయం. కానీ మాయ యొక్క ప్రభావం, శక్తి చూసి వాళ్ళు వాలంటరీలీ స్వచ్ఛంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు 4 ఏమని? మేము ఎన్నడూ కూడా
5 ఏళ్ళ వయసు అంటే ఎక్కువ పెరగము. వీళ్ళు ఆల్వేస్ రిమెంబర్, ఎప్పుడు 5 ఏళ్ళ బాలు లాగానే ఉంటాము. ఎందుకంటే 5 ఏళ్ళ బాలుకి మనసులో ఎలాంటి కోరికలు ఉండేవి, కామ కోరికలు ఉండేవి. అవునలేదు, ఉన్నారు పెద్ద యోగిలు. ఇక్కడ ఎట్లా ఉండి ఇష్టపడ్డారు? 5 ఏళ్ళ బాలు లాగా. నిర్వస్త్రం, దిగంబరులు, చిన్నపిల్లలు బట్టలు వేసుకుంటారు. ఇప్పుడు మీరెవరి బట్టి పిల్లలను టెంపుల్కి అక్కడ బట్టలు వేసుకుంటే వచ్చారు. ఎట్లా ఫ్రీ స్టైల్, 4 దిక్కులేమో బట్టలు. అంటే దిగంబరు, అంబర్ అంటే ఏంటి? వస్త్రాలు. ఎవరి వస్త్రాలు అయితే 4 దిక్కులు, అట్ ఈస్ దిగ అంబర. కృష్ణుడు కదా వేసుకునే ధోతిని ఏమంటారు? పీతాంబర. అంబర్ అంటే వస్త్రం. సో కృష్ణుడు వస్త్రం ఎట్లా ఉంటుంది? పట్టు కాదు, పీత, ఎల్లో, పసుపు. ఉన్నది పైత్యమైన, కాకపోతే పసర ఎట్లా ఉంటుంది? పసర కలర్ ఎల్లో ఉంటుంది. అట్లా పిత్త పైత్యమైనట్టు కదా. సో పీతాంబర్. బలరాముడు వేసుకునేది నీలాంబర్, శ్వేతాంబర్, ఇవన్నీ కలర్, వేరే కలర్ అంబర్. సో వీళ్ళు అయితే దిగంబర్లు. 5 ఏళ్ళ బాలు లేదు, ఏది వస్త్రం లేదు. నిరాకారవాదులు, ఇప్పటికి భక్తులు గారు వాళ్ళు నిరాకారవాదులు. వాళ్ళు అన్ని లోకాలు భ్రమణ చేస్తూ చేస్తూ వాళ్ళు వైకుంఠంకి వచ్చేసింది. వైకుంఠంకి వచ్చి విష్ణు యొక్క దర్శనం చేసుకున్నాం. ఒక్క గేటు, 2వ గేటు, 3వ గేటు, వైకుంఠంలో 7 గేట్లు ఉంటాయి. 7వ గేటుకి వచ్చేసరికి అక్కడ ఎవరున్నారు? జయ విజయ ఉన్నారు, ద్వారపల్లి. వాళ్ళు ఆపేసిండ్రు. ఇప్పుడు ఎవరన్నా కానీ ఇప్పుడు సార్ వాళ్ళకి ఇల్లుకి ఎవరైనా చిన్నపిల్లల బరువు వచ్చారనుకో రాయితారా? ఇప్పుడు నేనే ఇప్పుడు ఇట్లా పోయినా అనుకో, ఎన్ని పేషెంట్లోనే సార్ లేచి వచ్చి అయ్యే ప్రభు వచ్చి లేచేస్తాడు. ఇక్కడ అదే నేను నా రూపం మార్చుకొని 5 ఏళ్ళ బాగా దిగమరైపోయినా అనుకో. ఇప్పుడు వాళ్ళ మెయిన్ సెక్రటరీ అంటే మీ సెక్రటరీ గణేష్ ఇంకా ఆయన ఏమి ఇస్తాడు? అడవరు దగ్గర వెళ్ళబడతారు. న్యాచురల్ కదా, ఇట్స్ న్యాచురల్. వీళ్ళు జైలు ఏం చేశారు? వాళ్ళు నలుగురిని ఆపేసారు. ఎక్కడికి పోతున్నారు మీరు? మీకు పర్మిషన్ ఇవ్వండి. అప్పుడు వీళ్ళు ఏం చేశారు? నాకు చాలా కోపం వచ్చింది. వీళ్ళు మీరు వైకుంఠంలో ఉన్నారు, వైకుంఠంలో వాస్తవంలో ఎవరికి భేదం భావన ఉండకూడదు, కానీ మీరు భేదిస్తున్నారా? మీరు వైకుంఠంలో అదుపులు కాదని స్టాప్ ఇస్తారు. గేట్ మీద ఈ గొడవ జరుగుతూ ఉంటాయి. లోపల బాస చేసి అరే ఏం సంగతి అది, లక్ష్మితో సహా. అప్పుడు వచ్చేసి మొత్తం అన్ని తెలుసు, కానీ అయ్యా ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకోవాల్సింది మేనేజ్మెంట్. ఇది పెద్ద మేనేజ్మెంట్ మెసేజ్. ఇది ఇలా తెలుసుకుంటే భగవానుడు ఎట్లా ఆ పెద్ద గొడవను సాల్వ్ చేసింది. పెద్ద ప్రాబ్లం ఇది. ఎందుకంటే ఇప్పుడు తన ద్వారపాలు, తన ఆత్మీయులు, తన భక్తులు వాళ్ళ పక్షంతో మాట్లాడితేమో వీళ్ళు కోప్పడతారు, వాళ్ళ పక్షం మాట్లాడితే వీళ్ళు కోప్పడతారు. సో ఇది చాలా బ్యాలెన్స్ చేసి, అంటే భగవాన్ యొక్క అది ఇన్ షార్ట్ చెప్తా, కానీ అది లీలను మొత్తం చదివితే ఇన్ షార్ట్గా భగవానుడు నారాయణుడు ఆ మొత్తము సమస్యను, ఆ ప్రాబ్లంని ఎంత చక్కగా మేనేజ్ చేస్తారంటే చివరికి నలుగురికి ఇట్లా అయ్యో తప్పు మాదే జరిగి మేము అనవసరంగా వీళ్ళని శాపిస్తున్నాం అనే ఫీలింగ్ కలిగిస్తాం అన్నమాట. ఇది ఎక్స్పర్టీజం, ఇది భగవద్ ఎక్స్పర్టీజం. కానీ అప్పటికి ఏమైందంటే వీళ్ళు ఫస్ట్ వచ్చేటప్పుడు వీళ్ళు భక్తులు కాదు. ఎవరు? ఈ చతుష్కుమారులు. వాళ్ళు నిరాకారవాదులు, బ్రహ్మవాదులు. అంటే ఏంటి? వాళ్ళకి తెలుసు ఈ భగవానుని వేరే వేరే స్వరూపములు ఉంటాయి. వాస్తవంగా శాస్త్రం ప్రకారము భగవాన్ యొక్క 3 స్వరూపాలు. వదంతి తత్వవిదస్తత్వం యత్ జ్ఞాత్వా అవ్యయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దతే. ఫస్ట్ ఒరిజినల్ భగవాన్ ఉన్నాడు, ఇది ఒరిజినల్ ఫామ్ స్వరూపము. దాంతో 2వ స్వరూపం ఏంటి? భగవంతుని యొక్క నిరాకార స్వరూపము. 3వది
భగవాన్ యొక్క పరమాత్మ స్వరూపం. 3 ఫార్మ్స్. భగవాన్కి ఆకారం ఉంది. तो भगवान की शरीर में వెళ్ళిన కాంతి అదేంటి? నిరాకారం, బ్రహ్మజ్యోతి. ఇప్పుడు పొద్దున 7 గంటలకు మనం సూర్యుని చూస్తే ఆకారం ఉంటుంది, మధ్యాహ్నం 12 గంటలకు చూస్తే ఆకారం కనిపించదు. ఎందుకు? మొత్తం వెలుతురు అయిపోతుంది. కానీ ఇప్పుడు ఆకారం మాయమైపోయిందా? కాదు, ఆకారం ఉంది ఆల్రెడీ. కానీ వెలుతురు ఎంత ఉంది, ఆ వెలుతురులో ఏమవుతుంది? ఆకారము కనిపించదు. మళ్ళీ పరమాత్మ అదే భగవానుడు జీవితంలో పరమాత్మ రూపంలో నివసిస్తాడు. సో వీళ్ళు బ్రహ్మవాదులు అంటే ఏంటి? వాళ్ళకు భగవంతుని 3 స్వరూపాలు తెలుసు, కానీ భగవంతుని యొక్క నిరాకార స్వరూపాన్ని వీళ్ళు పూజించేవారు అన్నమాట. కానీ ఎప్పుడైతే వీళ్ళు వైకుంఠ ద్వారం వచ్చేసారో అప్పుడు ఏమైంది? అప్పుడు భగవంతుని పాద పద్మాలకు ఎప్పుడు ఏముంటుంది? ఏమంటుంటుంది? తులసి దళాలు. భగవంతుని పాద పద్మాలకు ఎప్పుడు గంధం ఇంకా తులసి అంటుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఒక ప్రత్యేకత, భగవంతుడి స్పెషాలిటీ. అప్పుడు అక్కడికి వెళ్ళి గాలి వచ్చింది. ఒక గాలి పచ్చేమైంది? ఆ భగవంతుని పాదాలకు ఉన్న తులసి దళాల వండి ఆ గాలి ఏమైంది? ఈ తులసి దళాలు ఇంకా గంధంది వాసన మిక్స్ అయింది. మిక్స్ వచ్చి వీళ్ళు అది పీల్చుకునేసరికి ఆ భగవంతుని పాదాలను వచ్చే తులసి దళాలు ఆ గంధంది సువాసన అంతకరం పోయేసరికి ఏమైంది? లోపల ఒక రకమైన సంక్షోభన అనేది కదలిక అయిపోయింది. ఏంటి? వాళ్ళ సిద్ధాంతాల విచారాల భావంది అండ్ దే ట్రాన్స్ఫార్మ్ ఇంటూ డివోటీస్. భక్తులకు ఇది భగవంతుని పాదకున్న పువ్వులను మనము పాసించుకునే ప్రభావం. త్వరగా భక్తులు ఎప్పుడేం చేస్తారు? భగవంతుని పాదకు వచ్చిన పువ్వులేము ఇప్పుడు వాళ్ళు వాసన తీసుకున్నాము. వీళ్ళు అప్పటికే భక్తులుగా మారిపోయింది వీళ్ళు నలుగురు. సో ఎప్పుడైతే మొత్తం పోర్పడి జరుగుతుందో కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, మన తెలుగులో తెలియదు, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. ఇప్పుడు గొడవ అయితే మధ్యవర్తులు పోయింది. ఇప్పుడు భగవాన్ ఒక స్టాండ్ ఉండండి. ఇది ఒక్కొక్కరి శ్లోకాలు ఉన్నాయి, అవి మనం తెలుసుకుంటే ఆటోమేటిక్లీ భగవద్ భక్తులతో ఎప్పుడైనా గొడవ జరిగితే మన వ్యవహారం ఎట్లుండాలో మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ గొడవ పెట్టుకోవద్దు, ఒకవేళ పెట్టుకున్నా కానీ లెట్ బి కేర్ఫుల్. ఎందుకు జాగ్రత్త ఉండాలి? వై వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ వెన్ డీలింగ్ విత్ డివోటీస్ అండ్ వై వీ హ్యావ్ టు బెగ్ ఫర్గివ్నెస్. ఇది విషయం. భగవద్భక్తులతో వ్యవహారం చేసేటప్పుడు మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలా? మళ్ళీ ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఒకవేళ పొరపాటు జరిగితే మనము క్షమాపణ ఎందుకు కోరుకోవాలి? ఈ విషయం. సో కనుకనే ఇప్పుడు సీన్ ఎట్లుంది? ఆల్రెడీ నారాయణుడు ఈ చతుష్కుమారులు జేవిజేకి స్థాపించారు. ఏమని? మీరు పతనం కిందని. సో కనుకనే వీళ్ళు ఏమైంది? వీళ్ళు 3 జన్మాలు ఇక్కడ ఉన్నారు. ఫస్ట్ జన్మము హిరణ్యాక్ష హిరణ్యకశిపు, నెక్స్ట్ జన్మము రావణ ఇంకా కుంభకర్ణ, 3వ జన్మము శిశుపాల్ ఇంకా దంతవక్ర. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి వైపుడు వచ్చి వాళ్ళ డ్యూటీ ఎక్కినారు. అంతకాలం వరకు వీళ్ళు డ్యూటీ వెళ్ళేది కాదు, వాళ్ళకు సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు భగవానుడు సీట్కి వచ్చేసినప్పటికీ స్థాపించడం జరిగింది ఆల్రెడీ. సో ఫస్ట్ మాట నారాయణ ఈ చతుష్కుమారులను ఏమో చెప్తున్నాడు అంటుడు, ఈయన సేవకులు నా ద్వారపాలు ఎవరు? జయ ఇంకా విజయ్. వాళ్ళ నుండి ఒక పెద్ద గొప్పమైనటువంటి అప్రదం జరిగింది. మీ పట్ల వాళ్ళు పెద్ద అప్రదం చేశారు. వాళ్ళు లోపలికి రాని అవమానించిన ఆపిండ్రు. ఒక పెద్ద అప్రదం జరిగింది. కారణం ఏంటి? బికాస్ ఆఫ్ ఇగ్నోరింగ్ మీ.
వాళ్ళు నన్ను నిర్లక్ష్యం చేసి. కనుకనే యమధర్మరాజు అదే మాట అన్నాడు, కి బాబా మా యమదూతాల నుండి ఈ పొరపాటు ఎందుకు జరిగింది? ఎందుకంటే వాళ్ళు అజామీ నుండి నీతో సంబంధము చూడలేకపోయింది. దే కుడ్ నాట్ అండర్స్టాండ్ ద రిలేషన్షిప్. కనుకనే భక్తులను అవమానించడం ఎందుకు జరుగుతుంది? ఎందుకు అవమానిస్తారు భక్తులను? ఎప్పుడైతే మనము ఈ భక్తుంది సంబంధం ఎవరితో ఉంది ఆ విషయాన్ని మర్చిపోతాం. ఎప్పుడైతే మనం భక్తులను మనలాగా ఒక సాధారణ మానవుడు అనుకుంటామో అప్పుడు మేము అవమానిస్తాం. అది తెలిసిందనుకో, నేను ఉదాహరణ ఇచ్చిన కదా, బాబాయుడు ఎమ్మెల్యేకు సెక్రటరీ ఉన్నాడు, తెలిసినప్పుడు నువ్వు డేర్ చేస్తావా? ఇప్పుడు విల్ నాట్ డేర్. కనుక ఇక్కడ బాగా చెప్తున్నాడు, బికాస్ ఆఫ్ ఇగ్నోరింగ్ మీ వాళ్ళు ఏం చేసిండ్రు? నన్ను నిర్లక్ష్యం చేసిండ్రు. కనుకనే వాళ్ళ నుండి ఈ అప్రదం జరిగింది. ఫస్ట్ పాయింట్. అన్ని అప్రదాల కారణం ఏంటి? ఆ భక్తుని యొక్క సంబంధం భగవంతునితో అనే విషయము తెలుసుకోలేదు, నిర్లక్ష్యం, ఇగ్నోర్డ్. సో డోంట్ డూ దట్. భక్తుల మధ్య లక్షణం తెలుసుకోవాల్సిన వీళ్ళు ఎవరు వీళ్ళతో కాదు, వీళ్ళ సంబంధం ఏమిలా కాంటాక్ట్ ఎవరితో ఉంది? భగవానుతో ఉంది, కృష్ణునితో ఉంది, నారాయణతో ఉంది. కనుక ఈ విషయం ఎప్పుడు వాళ్ళని చూడగానే సంబంధం గుర్తుకు రావాలి. నేను ఎవరి వ్యక్తి ముందుకు వచ్చినా, నేను ఎవరితో మాట్లాడుతున్నాను, నేను ఎవరితో వ్యవహారం చేస్తున్నాను, వీళ్ళు సాధారణ వ్యక్తులు కాదు. ఇలా కాంటాక్ట్ ఎవరితో ఉంది? భగవానుతో ఉంది. ఈ వ్యక్తికి నేను ఏం చేసినా ఎటువంటి విషయం అటు అవుతుంది. కనుకనే ఫస్ట్ పాయింట్, యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. డోంట్ ఫర్గెట్, డోంట్ ఇగ్నోర్ ద రిలేషన్షిప్. వీళ్ళు మొత్తం తన జీవితాన్ని ఆ వ్యక్తి యొక్క సేవకు దారవోసుకున్నారు. ఆ వ్యక్తి యొక్క ప్రత్యార్థం కోసం వీళ్ళు జీవితాన్ని అంకితం చేసుకున్నారు. కనుకనే దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. వాళ్ళు మనలాంటి ఐక్య బంధనాల చిక్కుకునే వ్యక్తులు కాదు. అన్ని బంధనాలు తొలగించుకొని, అన్ని వ్యవహారం దూరం చేసుకొని వాళ్ళ కృష్ణుతో సంబంధం చేసుకున్నారు. కనుకనే వాళ్ళతో మనం వ్యవహారం చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త. వాళ్ళు రేజర్ లాగా ప్రభు చెప్తారు, గురుతో డీల్ చేసినప్పుడు ఇట్ ఈస్ లైక్ వాకింగ్ ఆన్ ద రేజర్స్ ఎడ్జ్. రేజర్ బ్లేడ్ని ముట్టినప్పుడు కొంచెం కూడా సరిగా పట్టలేము, ఏమవుతుంది? ఎంత రక్తం వెళ్తుంది, గాయం అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది ఏమి చెప్తుండు? ఐ అప్రూవ్ ద పనిష్మెంట్. మీరు శాపించరు కదా, నేను దాన్ని సమర్థిస్తున్నా. అంటే ఏంటి? భక్తుల నోటి నుండి ఏ మాట వచ్చినా భగవానుడు దాన్ని దాటాడు, ఓకే అంటాడు. కనుకనే భక్తుల నోటి నుండి మన కోసం ఎప్పుడు మనం ఏం చేయాలి? పాజిటివ్ విషయాలు మన కోసం వచ్చినట్టు చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మన కోసము మంచిగా జరగని, వీళ్ళ ఇంట్లో సుఖం రాని, వీళ్ళ ఆనందం ఉన్న ఆశ్రయించిరా. భగవాన్ ఏమిస్తాడు? కృష్ణుడు టిక్ చేస్తాడు. వీళ్ళందరూ అనుకో వీళ్ళకి నష్టం రాని, వీళ్ళు నష్టపోని, అప్పుడు భగవాన్ చెప్తాడు టిక్. భక్తులు ఏది చేసినా కృష్ణ విల్ సపోర్ట్ దట్, విల్ అప్రూవ్ దట్. ఇక్కడ చెప్తుండు ఐ అప్రూవ్. ఏం శబ్దం వాడుతుండు? నేను సమర్థిస్తున్నా అంటుండు. భక్తుల మాట తనకు అంకితమైన భక్తుల మాటను భగవాన్ ఎప్పుడు కిందికి దించడు.
కనుక్కుని అటువంటి పరిస్థితి మనం ఏం చేయాలి? వాళ్ళతో ఎప్పుడు మనము మన కోసము మంచి వరాలు, మంచి ఆశీర్వాదాలు వచ్చేటట్టు మనం వ్యవహారం చేయగలుగుతాం. వాళ్ళ గుండెలకు వెళ్ళే మన కోసం చెడు ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే భగవాన్ అన్నిటికీ ప్రియుడు కదా, అంతే. వై నో క్వశ్చనింగ్. ఎందుకు ఇట్లా నువ్వు క్వశ్చన్ వేయరాదు అంటే కదా, బాస్ ఇస్ ఆల్వేస్ రైట్. యూ కాంట్ క్వశ్చన్. కృష్ణుడు ఎందుకు నారదుని మణిగ్రీవేకి నలుగురికి శ్రాపించాడు. శ్రాపించిన తర్వాత ఏమని చెప్పిండు? కృష్ణుడు వచ్చి మనం దొరుకుతాడు. కృష్ణుడు వచ్చేసి అవి దొరుకుతాడు. ఎందుకు? నా భక్తులు మాట ఇచ్చింది కాబట్టి. సో భక్తుల మాటను భగవాన్ ఎన్నడూ కిందికి దించడు. ఇది ఇటువంటి సంబంధం ఉంది. ఇంత ఘనిష్టమైన సంబంధం ఉంది భగవాన్ ఇంకా భక్తులది. సో కనుకనే మనం అటువంటి భగవద్భక్తులు అందుబాటులో వచ్చినప్పుడు ఈ అడు వెరీ వెరీ కేర్. అపరాధం చేయకండి. కొన్ని విషయాలు అర్థం కాకపోతే చేతులు జోడించి మీ వ్యవహారము, మీ మాట నాకు అర్థం కాలేదు, దయచేసి వివరించినప్పుడు అర్థమయ్యేటట్టు చెప్పుకుంటే అని తెలుసుకోవాలి. కానీ అక్కడ ముచ్చేట్లు, ఇక్కడ ముచ్చేట్లు, ఇక్కడ కామెంట్లు, అక్కడ కామెంట్లు, వెనక ముచ్చేట్లు, అది ఇది ఎత్తే జరుగుతుంది. వాళ్ళకేం కాదు. బురదల రౌత ఎత్తే బురదకేం కాదు. అంటే బురద ఆ బురదలు ఏమవుతుంది? మన పట్ల పడేది, మన పే గబ్బకం అయిపోతుంది. బురదకి ఏం కాదు. అవుతుందా? ముఖం మీద కానీ ఉంచినామని లత్తు అని ఆకాశం చూసుకుడా అది ఎవరి మీద పడుతుంది? ఆ ఉంచిన ముఖం మీద పడుతుంది. మనకంటే తెలుసు నేను ఆకాశం ఉంటున్న అత్తు అని. కానీ మర్చిపోతాడు ఆకాశంకి ఏమంటుంది? ఇది నువ్వు ఆకాశంకి నీవు అంటేది కాదు, అది తిరిగి నీ ముఖమే పడుతుంది. అంతే స్పీడ్గానే ఉంటుంది. సో బీ కేర్ఫుల్. చాలా జాగ్రత్త ఉండాల్సింది. కనుకనే ఇక్కడ ఎప్పుడు ఐ అప్రూవ్ ఆఫ్ ద పనిష్మెంట్. మీరు నా ఈ ద్వారపాలకు ఏదైతే శిక్ష ఇచ్చిందో నేను దాన్ని సమర్థిస్తున్నా. ఓకే, ఎందుకు? మీరు నా భక్తులు కదా. 2వ పాయింట్. 3వ పాయింట్, మరి ఎందుకు సమర్థిస్తున్నా అడగచ్చు. ఎందుకు సమర్థిస్తున్నారు? లేదా వీళ్ళ తప్పు కాదు కదా, వీళ్ళే తప్పు కదా. వీళ్ళ తప్పు అయినా తప్పు కాకుండా ఏమో చెప్తుడు? టు మీ, నారాయణ చెప్తుడు నా కోసం. టు మీ ద బ్రాహ్మణ ఈజ్ ద హైయెస్ట్ అండ్ ద మోస్ట్ బిలవెడ్ పర్సన్. నా కోసము బ్రాహ్మణులు అందరికంటే హైయెస్ట్, ఉన్నతులు. ద హైయెస్ట్ అండ్ ద బిలవెడ్. బిలవెడ్ అనేది చాలా ఆత్మీయులు, చాలా ప్రియమైన వాళ్ళు. తప్ప ఇంకేమంటారు? ఇక భగవాన్ అంటుడు వాళ్ళు తప్పులు చేసినా నాకు ప్రియులు అంతే. సో కనుకనే నాకు ప్రియులు కాబట్టి వాళ్ళు ఏది చేసిన నేను మళ్ళీ ఇప్పుడు వాస్తవంగా నా బ్రాహ్మణులారా అవమానించింది వీలు కాదు. వాస్తవంగా అవమానం నా నుండి జరిగినాడు. ఎందుకు? ఎందుకంటే వీళ్ళు నా సేవకులు. వీళ్ళు అవమానించలేరు. వాస్తవంగా అవమానించింది నేను, ఎందుకంటే వీళ్ళ నా సేవకులు. కనుకనే వీళ్ళు చేసిన అపరాధాన్ని నేను నా మీద వేసుకుంటున్నా. కనుకనే నన్ను క్షమించండి అని భగవానుడే భక్తులతో చెప్పండి. భగవానుడు ఒక్కొక్కరు క్షమాపణ కోరుకుంటుంటే మన లెక్కేది. బైబిల్లో కూడా కదా
యేసుక్రీస్తును శిల్వ మీద ఎక్కించే కంటే ముందు తెల్లారి ఒకరోజు రాత్రి యేసుక్రీస్తు ఏం చేశాడు? తన మొత్తము శిష్యగణాలతో సహా ఒక సమావేశం ఏర్పరుచుకున్నాడు. వన్ నైట్ బిఫోర్ మీటింగ్. ఆ మీటింగ్లో యేసుక్రీస్తు తన శిష్యులై పాదాలు కడుగుతున్న అందరి పోయి పాదాలు అడిగి తన బట్టతో తన ఉత్తరితోనే దాన్ని అందరు శిష్యులు అడగ ఇదేది మీరు చేస్తున్నారు? వాస్తవం మేము చేయాల్సింది పని మీరు చేస్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, నేను నా పొజిషన్ మీద కిందికి దిగి మీ పాదాలు కలిగి మీ పాదాలను నేను కూర్చున్నట్లయితే మీకు మీరు ఎంత ప్రేమతో ఉండాలి. ఇది పాఠం మీకు నేను లాస్ట్ పాఠం నేర్పుతున్నాను. అంటే నేను నా పొజిషన్ తిరిగినప్పుడు మీ మధ్యలో ఎన్నడూ ఏ పొజిషన్ ఓటు అనేది ఉండకూడదు. మీరందరూ ప్రేమ కొద్దీ ఒక్కొక్కరు సేవిస్తూ ఉండాల్సింది, ఒక్కొక్కరితో ప్రేమిస్తూ ఉండాల్సింది. ఇది జీసస్ క్రైస్ట్ ది లాస్ట్ పాఠం. తెల్లారి శిలువ మీద ఇక్కడ అదే విషయం ఇక్కడ భగవాన్ చెప్తుంది. వాస్తవంగా పొరపాటి తప్పు చేసేది మీరు కాదు. నేను బాధ్యుడిని తన మీద చేసుకుంటుండదు. ఇట్లాంటిదే వాళ్ళ మూర్ఖులు వాళ్ళ అజ్ఞానం ఇట్లా వేస్ట్ వాళ్ళు ఎప్పుడు లేకుంటారు మంచిగా ఎందుకు అట్లా లేదు. నా సేవకులు కాబట్టి వాస్తవంగా పొరపాటు ఎవరు నేను చేశాను. కనుకనే మీరు దయచేసి నన్ను క్షమించండి అని భగవానుడు ఆ చతుష్కుమార బ్రాహ్మణులతో క్షమాపణ కోరుకుంటున్నాడు. నువ్వు ఇలా స్వయం మరి మీరు క్షమాపణ కోరుకుంటున్నారు, మీరు తప్పలేదు కదా. దానికి సమాధానం ఏమిటంటాడు? ఆ రాంగ్ యాక్ట్ కమిటెడ్ బై సర్వెంట్ లీడ్స్ పీపుల్ ఇన్ జనరల్ టు బ్లేమ్ హిస్ మాస్టర్. ఒక సేవకులు తప్పు చేస్తే జనాలు ఏమంటారు? వీళ్ళ స్వామి ఎవరు? వీళ్ళ స్వామి ఎవరు? ఇప్పుడు ఎవరన్నా కానీ ఒక ఆడమే కానీ ఎవరన్నా కానీ ఎవరైనా చెడు పని చెప్తా కనబడితే ఎవరు? ఎవరి బిడ్డే, ఎవరి భార్య, ఎవరింటి మనిషి, ఎవరు ముందే ఏమైతే బద్దం అవుతుంది గ్రామంతో పాటు మొత్తం ఫ్యామిలీ బద్దం అవుతుంది. మంది ఏం మాట్లాడుతున్నారు? కనుకనే భగవాన్ ఏమిస్తుడు తన మీద మొత్తం బాధ్యత తీసుకుంటుంది. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ మీ. ఉదాహరణ ఇస్తుండు నారాయణ, ఉదాహరణ ఇస్తుండే ఏమని? జస్ట్ యాజ్ అ వైట్ స్పాట్ ఆఫ్ లెప్రసీ, కుష్ఠరోగం ఒక్క మచ్చ శరీరం మీద తోలు తెల్లవటం అనుకో, ఏం చేస్తుంది? మొత్తం దేహం యొక్క అందంని ఏమిస్తుంది? పాడేసేస్తుంది. అవును లేదు? ఒక్క మచ్చ జస్ట్ యాజ్ అ స్పాట్ ఆఫ్ వైట్ లెప్రసీ ఆన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ పొల్యూట్స్ ద హోల్ స్కిన్. ఆ మత్స్యం అయితే అక్కడ ఉంటుందా? మెల్లమెల్ల పెరిగి పెరిగి మొత్తం శరీరంనే పాడేసేస్తుంది. అలాగే వీళ్ళు చేసిన పొరపాటు వచ్చిన మత్సరం అది సరైన సమయంలో సురక్షపోతుంది, సరితక్కుతుంది, మొత్తము అందరి పేరు పడేది. కనుక నేను క్షమాపణ కోరుకున్నా. ఏమని చెప్తుండు? ఒక్కవేళ ఐ డు నాట్ హెసిటేట్ టు లాప్ ఆఫ్ మై ఆర్మ్. ఈ నా శరీరంలో ఒక భాగం, ఒక అంగము, దీనివల్ల తప్పు జరిగితే అవసరం పడితే నేను నా చేతులు కూడా నరికేసుకోవడానికి సిద్ధంగా ఉన్న చెప్పి. అంటే తన భక్తుల కోసము, తన భక్తులను అవమానిస్తే, ఇద్దరు భక్తులు అనుకోరు, ఇక్కడ జై విజయ్ కూడా భక్తులే, ఆ బ్రాహ్మణులు భక్తులే, కానీ జై విజయ్ చాలా ఎక్కువ క్లోజ్ వీళ్ళకంటే. కానీ భగవాన్ ఏమంటాడు? మిమ్మల్ని అవమానిస్తే నేను వీళ్ళని కూడా దూరం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. లాప్ ఆఫ్ మై హ్యాండ్ అంటే కట్ చేసుకోలేదు. అందుకనే మనం కూడా రావచ్చు, మనం కూడా అంటే నేను కూడా భక్తి ఎత్తున్నా, నేను సత్సంగం అవుతున్నా. కానీ ఎవరు మన మధ్యలో ఇంకా మనకంటే ముందు వచ్చిన వాళ్ళు, మనకంటే ఇంకా ఉన్నతమైన స్థాయి ఉన్న వాళ్ళు
అమల్చంకో భగవాన్ ఏం సార్ నరకేసుకుంటారు. వీళ్ళు రాకుండా అయిపోతారు సత్సంగాలకు, వీళ్ళు భక్తులకి దూరం అయిపోతారు. ఎందుకంటే ఈ చేతికున్న ఇప్పుడు కదా మా మెడిసిన్లో హిరణ్యకశిపుడు కూడా ప్రళయం సందర్భంలో మాట్లాడు ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. ఒక చేతికి ఒక ఏరు పుండైతే దాన్ని సరైన సమయం నరికేసుకోకపోతే ఏమవుతుంది? ఇఫ్ యూ డోంట్ అంప్యుటేట్ ఇట్ ఏమవుతుంది? మొత్తం స్ప్రెడ్ అయ్యి బాడీని సెప్టిక్ చేసేది. అట్లా హిరణ్యకశిపుడు ఈ ప్రహ్లాదుడు నా శరీరంలో ఒక పుండుల తెరేను దీన్ని నరకైంది, చంపైంది, ఆ రాక్షస జాతి సేఫ్ ఉంటుందని. అలాగే భక్తుల సాంగత్యంలో కూడా ఎవరిది ఇట్లా పుండులా తయారుతారా? విశ్వామిత్రుడు నరకుతారు. విల్ సెపరేట్. కనుక మన మీద ఉంది. మనము ఆ భగవంతుని శరీరంలో సెపరేట్ అవుతామా, పుండులాగా మాని ఇక మంచోళ్ళ ఉండి భగవంతుని సేవ చేస్తూ ఉంటాము. ఎంత పెద్ద మాట. ఐఎమ్ రెడీ టు, ఐ విల్ నాట్ హెసిటేట్ టు హెసిటేట్ వెనుకముందు కానిగా, ఐ విల్ నాట్ హెసిటేట్ టు లాప్ ఆఫ్ మై ఆర్మ్ ఇఫ్ ఇట్స్ కండక్ట్ ఈస్ ఫౌండ్ హాస్టైల్ టు యూ. ఈ చేతి యొక్క వ్యవహారము సరిగా లేకపోతే నేను దీన్ని నరికేసుకుంటాను, కానీ మీకు మాత్రం ప్రమాదము జరగనీయదు. కొన్ని మార్లు మేనేజ్మెంట్లో ఇటువంటి స్టెప్ వేస్తున్నట్లేదు. భక్తుల సాంగత్యంలో కూడా ఆ ఒక్క వ్యక్తి ద్వారా ఇతరులకు బాధ అయినట్లయితే ఈ వ్యక్తి ఎంత దగ్గర ఉన్నా కానీ ఏం చేయబడుతుంది? ఆ వ్యక్తిని అవుట్ చేయబడుతుంది. ఎందుకు? ఇప్పుడు ధృతరాష్ట్రం చేసిన పెద్ద పొరపడింది. కురువంశం నష్టపడ కారణమైంది ఆ రోగంని చూడలేకపోయాడు. సరైన సమయంలో ఆ ఏరుకు వచ్చిన రోగంని కట్టి చేసుకొని పరిశ్రమ ఏమవుతుండే? శరీరం తప్పుతుండే. అవునలేదు? అయ్యో నా ఏలు నా ఏలు నా ఏలు నేంది ఏలు పట్ల అనుబంధం ఉండేసరికి ఏం చేసింది? మొత్తం శరీరంలో నాశనం చేసింది. కనుకనే కొన్ని మార్లు మేనేజ్మెంట్ చేయబడుతుంది. ఆ వ్యక్తి ఎంత దగ్గర ఉన్నా కానీ ఒక్కని వల్ల మిగతా వాళ్ళకు ప్రాబ్లం అయినట్లయితే ఏం చేయాల్సింది? దీన్ని కొంచెం ఇక దూరం. ఇక్కడ భగవానుడు తన ద్వారపాలను ఏం చేసిండు? దూరం చేసుకున్నాడు. ఎందుకు? ఎందుకంటే వీళ్ళ వల్ల ఏమైంది? ఇప్పుడు నాకు చెడు పెరుగుతుంది, ఇతరులు బాధపడుతున్నారు, కంపెనీ పేరు పాడైపోతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు కదా సార్ హాస్పిటల్లో సార్ ఎప్పుడు 2-3 డాక్టర్లు పెట్టుకున్నాడు, కొన్ని కంపౌండర్లు పెట్టుకున్నాడు, పెద్ద వ్యవస్థ ఉంటుంది, మంచిగా పెట్టుకుంటుంది. కానీ సార్ వెనకాల సార్ దగ్గర మనిషే ఏమైనా పొరపాటు చేస్తే వడులుడు ఒకసారి కూర్చొని చెప్తాం, కొంచెం వినబడుతుంది, కొంచెం ఇట్లా చేయకండి అని. 2 సార్లు కొంచెం వార్నింగ్ ఇస్తాం. 3సారి ఇప్పుడు చూద్దామా? అబ్బాయి ఇన్నేళ్ళ నుంచి ఉన్నాడు, ఇంత సేవ చేసి స్టార్టింగ్లో ఏం చేసి అన్నీ ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్ ఉంటుంది, ఆ సాఫ్ట్వేర్ ఉంటుంది. బట్ స్టిల్ ఈ ఒక్కరి వల్ల ఈ హాస్పిటల్ వ్యవస్థ పాడవుతుందంటే ఏం జరుగుతుంది? కట్టి జరుగుతుందా? నీ వల్ల ఇక్కడ సమస్య అవుతుంది, నీ వల్ల ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. కనుకనే నీకోసం మంచిదే, నా కోసం మంచిదే, కనుకనే ఇంకెక్కడైనా జాబ్ తీసుకో అని గుండె మీద రావు పెట్టుకొని కూడా ఏం జరుగుతుంది? చేయడు. ఎందుకు? ఎందుకంటే ఉంటే ఇద్దరికి ప్రాబ్లం. మనకు ప్రాబ్లం, వాడు మారడు, మన గుణం మారది, వాడు చేంజ్ కాదు, వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది. ఒక బెస్ట్ పాలసీ ఏంది? మేనేజ్మెంటు 30 months.
ఇక్కడ భగవాన్ చెప్తున్న పాలసీ మేనేజ్మెంట్ పాలసీ. శరీరంతో ఒక భాగం వలన ఏమైనా పొరపాటు ఏం చేయాల్సింది అని కట్ చేసుకోవచ్చు. మళ్ళీ భగవాన్కి భక్తులు అంటే ఎంత గొప్ప, ఎంత ప్రేమ. ఏమంటుండు, నేను నా భక్తుల సేవకుని. ఇది నారాయణ యొక్క గుణము, ఇది విష్ణు యొక్క గుణము, పెద్ద గుణము. ఆయన ఎప్పుడు ఏమిస్తుంటాడు, తన భక్తులనే పూజిస్తూ ఉంటాడు. కనుక చాలామంది ఏమంటారు, శివుడు గొప్పనా విష్ణు గొప్పనా, శివుడు గొప్పనా విష్ణు గొప్పనా. ఒక ఏమాదిస్తారు, మీరు ఏమంటారు, కృష్ణ గొప్ప అని, శివుడు గొప్ప. మీరు సౌత్కి వెళ్తే రాముడు ఏం చేసిండు, అక్కడ శివుని పూజించిండు. కనుక నేను రాముని ద్వారా పూజించే శివలింగం ఏమైంది, రామేశ్వరం అయిపోయింది. మీరు ఏమంటారు పెద్ద మాట, రాముడు గొప్ప శివుడు గొప్ప. శివుడు గొప్ప కనుక రాముడు పూజించిండు కదా శివుణ్ణి, శివలింగాన్ని పూజించే చెప్తారు వీళ్ళు. అవునయ్యా, రాముడు శివలింగాన్ని పూజించి శివుని పూజించిండు. ఎందుకు, ఇక్కడ ఉదాహరణ అవుతుంది. ఎందుకంటే రాముడి గుణమైంది ఎప్పుడు తన భక్తులనే పూజించాడు. ఇది విష్ణుది గుణం ఉంది. అంటే ఒక సందర్భంలో భాగవతంలో నారాయణ ఏం చెప్తాడు, కృష్ణుడు ఏమని చెప్తాడు ఉద్ధవునికి, ఎవరైతే నేను కృష్ణుని భక్తులు చెప్పుకుంటారో వాస్తవం వాళ్ళ భక్తులు కాదు, నా భక్తులను చెప్పుకునే వాళ్ళు నా భక్తులు కాదు. మరి అయ్యేవారు మీ భక్తులు ఎవరు, నా భక్తులను పూజించే వాళ్ళు నా భక్తులు చెప్పుడు ఉద్ధవుడు. భగవంతుడు మాట ఏమంటున్నాడు, నా భక్తులను పూజించే వాళ్ళే నా భక్తులు, నన్ను పూజించే వాళ్ళ భక్తులు. ఇది భగవంతుడి గుణం ఉంది. ఎట్లా అనుకోవద్దు, అందుకు రామేశ్వరం అర్థమైంది, రాముని ఈశ్వరుడు శివుడు అది ఉండదు. ఇది జనరల్ మాట ఉంటుంది. కానీ మీరు తులసిదాస్ రామాయణం చదివితే అప్పుడు శివుడు వచ్చేట్టుండు, అయ్యా మీరు చెప్పిన మాట బరోబర్ కాదు. రాముడు అంటున్నమాట, ఈ రోజు నుంచి ఈ శివుని పేరు, లింగం పేరు ఏముంటుంది, రామేశ్వరం. ఎందుకంటే రాముడు పూజించుడు కాబట్టి దీని పేరు రామేశ్వరం అవుతుంది, రాముడు చెప్తుండు. తో శివుడు ప్రకటించేమంటుండు, అయ్యా ఇది కాదు, మీ డెఫినేషన్ ఇస్ రాంగ్, మీరు అన్న మాట కరెక్ట్ కాదు, మీరు ఇచ్చిన పేరు బరోబర్ సరే కాదు. రామేశ్వరం నిజమైన అర్థమైంది రామ్ జిన్కే ఈశ్వర్ హై వో రామేశ్వర్. రాముడు ఎవరైతే ఈశ్వరుడో అది రామేశ్వరుడు. కనుక మీరు నా ఈశ్వరుడు, అది రామేశ్వరం నిజమైన అర్థం అని చెప్పడం జరుగుతుంది. కనుక బాగా చెప్తుండు, బికాజ్ ఐఎమ్ సర్వేటర్ ఆఫ్ మై డివోటీస్. నేను ఎప్పుడు నా భక్తులను సేవిస్తా, వాళ్ళని పూజిస్తా కాబట్టి నా పాద పద్మాలు ఎంతో పవిత్రమైన, అంటే ఎంత శక్తి వచ్చేసింది అందులో. ఎవరైతే ఆ పాద పద్మాలకు అంకితమవుతారో, ఆ పాద పద్మాలను సేవిస్తారో వాళ్ళ జన్మల పాపాలు తొలగిపోతాయట. చెప్పండి, అంటే భగవాన్ ప్రేడి ఎవరికి ఇస్తుండు, తనకి చూడలే. చూడు నా పాదల శక్తి ఎంత ఉంది, ఎవరైతే ఈ పాదాలకు అంకితమవుతారో వాళ్ళు పాప రహితులు అయిపోతారు. ఏమి చెప్తుండు, మాట బరోబరే, పాప రహితులు అవుతారు. కానీ నా పాదల శక్తి ఎట్లా ఇక్కడ వచ్చింది, ఎందుకంటే నేను నిరంతరము నా భక్తులను పూజిస్తా కాబట్టి. ఇంకో మాట ఏమంటాడు, నేను నిరంతరం నా భక్తులను పూజిస్తా కాబట్టి లక్ష్మీదేవి కూడా నా పాద పద్మాలు వదిలిపెట్టిన పోదు అని చెప్పండి. కనుక ఇందులో మన కోసం వేసే పాడమే ఉంది. ఈ భౌతిక లోకాల్లో అందరూ లక్ష్మి 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 అంటారు. కానీ లక్ష్మీది గుణం ఏముంది, చంచల ఉంది. లక్ష్మీది పేరే చంచల. ఆమె ఎన్నడూ ఒక్క స్థలంలో ఉండదు. ఈ ప్రపంచంలో ఈరోజు కోటేశ్వరు, ఆజ్కా కరోడ్పతి, కల్కా రోడ్పతి. అవునలేదు, నిన్నటి రోడ్పతి ఈరోజు కరోడ్పతి, ఈరోజు కరోడ్పతి రేపు రోడ్పతి. అవునలేదు, ఉన్నారు ఎవరైనా శాశ్వతంగా? ఎవరు లేరు. ఎందుకంటే ఇదే లక్ష్మీది గుణము.
ఇవాళ ఇక్కడ రేపు అక్కడ. కానీ ఒక్క స్థలం మాత్రం ఎన్నడూ వదిలిపెట్టింది. అక్కడికి వచ్చేసరికి ఆ ప్రదేశంకి వచ్చేసరికి లక్ష్మీదేవిది చంచల గుణం ఏమవుతుంది, మాయ నష్టం అయిపోతుంది. ఏది స్థలము? భగవంతుని పాదపద్మం. అక్కడికి వచ్చేసరికి లక్ష్మి అవుతుంది, స్థిరపడుతుంది. కనుకనే లక్ష్మీదేవి నిరంతరం మన అక్కడ ఉండాలంటే ఆ నారాయణ పాద పద్మాలు మన ఇంటికి రావాలి. కానీ భగవాన్ ఏమితుడు లక్ష్మి ఎప్పుడు మనతో పాటు ఉండాలంటే ఏం చేయాల్సింది? భక్తుల సేవ చేయాల్సింది. మన దగ్గర ఉన్న డబ్బుతో ఏం చేయాలి? భక్తులకు సేవ చేయాలి, భగవంతుని సేవ చేయాలి. అంటే ధనం ఏం చేయాలి? ధనంని కూడబెట్టుకుంటుంది. ధనంని ఎంత దానం చేస్తే అంత పెరుగుతుంది. ఊర్లో అంటారు చెల్మెలకి వెళ్ళి ఎన్ని నీళ్ళు తల్లి పారేస్తే ఏమిటి ఇంకా అవుతుంది. ఇది తెలుసా స్వప్న చెల్మె చూసినా తీసుకెళ్తామా మా బాబు తీసుకెళ్తా చెల్మె తొలిసి పెడుతుంది. నది పక్కన ఇసుకేలా మేము చిన్న ఉన్నప్పుడు అడి కాలంలో ఇప్పుడు బిస్లరీ వాటర్ ఇవన్నీ లేవు, నీళ్ళు తోటలో పనిచేసేది ఏమిటి అలా వల్ల దూపు అయితే నది పక్క నదిలో ఏమిటి నాసు చేపలు మన్ను అనిపించే ఉంటుంది కదా. సో నది పక్కన ఉసుకేలా పోయి ఒక చిన్న హోల్ దూడ అంటే చెల్మే దూడడం వల్లే నీళ్ళు మడ్లతాయి స్టార్టింగ్లో, అవన్నీ చల్లేయాలి. ఫస్ట్ దూడ దాన్ని చెల్మంటారు, దాన్ని పోలీసుకోవాలి చెల్మే. దాన్ని నీళ్ళు చల్లేస్తే ఫస్ట్ మడ్లైతాయి. నీళ్ళు చల్లేసినామా ఒక 2 నిమిషాలు ఆగు, అలా ఫ్రెష్ వద్ద ఉంటాయి. జస్ట్ ఇట్లా వంగి ఇట్లా నీళ్ళు ఉంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్లలో కొత్త ఇష్టం ఏముంది ఇట్లా పై వస్తుంది ఇట్లా తీసుకుంటుంది చూడడానికి కలిసి ఇట్లా అంగితే ఇట్లా నీళ్ళు తాగితే ఫ్రెష్ నీళ్ళు చల్లిన కబాలు ఊరుతాయి. అదేవిధంగా భగవంతుడు డబ్బు ఇచ్చినప్పుడు ఏం చేయాలి? డబ్బును చల్లేయాలి, ఇంకూరుతాయి. ఆ చెల్మెలు నీళ్ళు చల్లలేమనుకో ఏమిటి ఆ చెల్మెలు నీళ్ళు కూడా పాకులు పడుతుంది. అందులో క్రిమలు పిటకలు వచ్చి పాకులు పట్టి స్పైరో గాయరా వచ్చేది నీళ్ళు పాడైపోతాయి. దేనికి కనుక కనుకనే భగవానుడు ఇచ్చిన డబ్బుతో ఏం చేయాల్సింది? భక్తులకు సేవ చేయాల్సింది, దానం చేయాల్సింది. అక్కడ లక్ష్మి చిత్తండి భగవంతుడి మాట, ఇది నవి నా మాట కాదు. అంటుండు I have acquired such a disposition that goddess of fortune does not leave me. లక్ష్మి ఒక్క క్షణం కూడా నన్ను వదిలిపెట్టి ఉండదు. మరి ఇంకేమో చెప్తుందా? నాకు ఆమె పట్ల ఏం అనురాగం లేదు. ఐ హ్యావ్ నో అటాచ్మెంట్ ఫర్ హర్. నార్మల్ ఏమని అనుకోవచ్చు, నారాయణకు లక్ష్మి నాకు ఇష్టమేమో అందుకనే వదిలిపెట్టలేమో అందుకనే పోతలేదేమో ఆమె అంటూ. నాకు ఆమె పట్ల ఎలాంటి అనురాగము అనుబంధం అన్నది లేదు, అయినప్పటికీ నన్ను వదిలిపెట్టుకోలేదు. చెప్పండి. I have no attachment for her, while others praise her beauty and observe sacred vows to secure from her even a slight favor. కొంచెం అనుగ్రహం కోసం అందరూ ఏమిస్తారు? ఈ ఉపవాసాలు వా ఉపవాసాలు, ఈ వ్రతాలు వా వ్రతాలు, దీపావళి పూజలు, లక్ష్మీ వ్రతాలు ఎక్కడ గురువారం 5 గురువారాలు మార్గశీర్షంలో. దీనికోసము లక్ష్మీదేవి అనుగ్రహిస్తే ఇక్కడ భగవాన్ చెప్తుండు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ఏం చేయండి? భక్తులను సేవించండి. భగవాన్ చెప్తుండు నేను భక్తులను సేవిస్తున్నాను కాబట్టి ఏమైంది? నా పాదాలలో శక్తి వచ్చేసింది, అన్ని పాపాలను తొలగిపోతుంది. నాలో ఎంత శక్తి వచ్చేసింది, ఇంత నాందులో పవర్ వచ్చేసింది. భక్తుల సేవ ద్వారా ఏమైంది? లక్ష్మీదేవి కూడా నన్ను వదిలిపెట్టి పోతలేదు. కనుకనే భక్తుల అందుబాటులో ఉన్నారు. భక్తుల అందుబాటులో మనం వచ్చినామంటే వాళ్ళ సేవ చేసి మనం ఎన్నో విషయాలను పొందవచ్చు, మంచి విషయాలను. అదే వాళ్ళని అవమానించి నరకం కూడా పోవచ్చు.
వాళ్ళ సేవించి మనం వైకుంఠం పోవచ్చు, వాళ్ళని అవమానించి నరకం పోవచ్చు. చాయిస్ మనది. నాకు నరకం పడుతుందా, నాకు వైకుంఠం పడుతుంది. అంటే ఎందుకు ఈ విషయం, ఇంకా చాలా ఉన్న విషయాలు అచ్చేవాళ్ళని చెప్తాను. భగవాన్కి భక్తులు అంటే ఎంత ప్రియులు, ఎంత ప్రియులు. తననే వాళ్ళ పాదాలు పూజిస్తుంది. తన భక్తులు ఏ మాట అన్నా సపోర్ట్ చేస్తాడు. కనుకనే అటువంటి భగవద్భక్తులకు మనం చాలా జాగ్రత్త ఉండాలి. మన నుండి ఎలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలి. వాళ్ళ సేవ చేసే అవకాశం మనము వెతుకుతూ ఉండాలి. అంత ప్రియమైన భక్తులు. ఇప్పుడు జగన్నాథ్పురికి వెళ్తే ప్రతి సంవత్సరము జగన్నాథుడి రథము ఒక చోటు ఆగుతుంది. ఖచ్చితంగా ఆవుడే మధ్య దారిలో అవుతుంది. ఎందుకు అవుతుంది? ఎందుకంటే అక్కడ ఒక జగన్నాథుని ప్రియమైన భక్తుని సమాధి ఉంది. ఆ భక్తుని పేరు సాల్బేగ్. తుర్కుడు సాల్బేగ్. కానీ ఆ భక్తుని కోసం వ్రతం అవుతారు. ఇప్పటికీ ఒక సంవత్సరము కొన్ని రోజులు రథము కదలలేదు. ఎందుకు కదలేదు? లక్షల జనాలు రోడ్డు మీద ఉన్నారు రథం లాగడానికి, కానీ రథం కదులుతలేదు. అందరూ అక్కడ రాజులు, పండితులు, పండలు వీళ్ళందరూ ఏమో ఎందుకు, ఏం అప్రదమైంది, ఏం పొరపడైంది, ఎందుకు రథం కదులుతలేదు? ఇప్పటికీ జగన్నాథ్ మందిరంలో ఏమున్నా, ఏం పొరపడైంది, ఏమైనా ప్రాబ్లం అయితే జగన్నాథ్ వచ్చి రాజు కళల చిత్రం అన్నమాట. ఇప్పటికి ఇక్కడ ఇది పొరపడుతుంది, ఇది జరిగిందని, అందుకని ఇట్లా జరుగుతుంది. ఇప్పటికి ఈవెన్ 12 సంవత్సరాలు ఒకసారి కూడా ఇప్పుడు విగ్రహాలు మారుతాయో అప్పుడు ఏ వృక్షం అది ఎక్కడుందో, ఏ వృక్షం నుండి కొట్టేసి మళ్ళీ కొత్త విగ్రహాలు చెక్కాలనో అది కూడా జగన్నాథ్ కళ చెప్తాడు. వాళ్ళు అక్కడికి వెళ్తే ఆ చెట్టు మీద, అక్కడ చెట్టు కనబడుతుంది, ఆ చెట్టు మీద శంఖ చక్రాలు చిన్నప్పుడు ఉంటాయి. అవిటిని నరికి వాళ్ళు తెచ్చి మళ్ళీ దాంతో జగన్నాథ్ విగ్రహాలు తయారేస్తారు. ఇప్పటికీ జగన్నాథ్ ఉంది, అక్కడ రాజు ఉంది, అక్కడ పండలది రిలేషన్షిప్ ఉంది. అప్పుడు జగన్నాథ్ జాతర చెప్తుండు, నా ప్రియమైన భక్తుడు ఇక్కడికి వెళ్ళే 100 కిలోమీటర్ దూరం ఉన్నాడు, వానికి ఇక్కడ ఎవరు తీసుకెళ్ళలేదు. చిన్నప్పటి నుంచి మన తల్లి నుండి నా విషయం విన్నాడు. కానీ వాడు తుర్కోలిని తెప్పించు కాబట్టి తండ్రి భయంకి మన ఊరు అందరూ వెళ్ళిపోయారు, రథయాత్రకు వచ్చేసారు, కానీ వాడిని ఎవరు తీసుకురాలేదు. వాడు ఒక్కడే నా వైపు చూసుకుంటా, వాడు పద్దెలు వాడుతుండు. భగవంతా జగన్నాథ నన్ను ఎప్పుడు రప్పించుకుంటామని వాడు ఏడ్చుకుంటా కోరుకుంటుండు, కానీ ఎవరు తీసుకొచ్చడం లేదు. నా భక్తులు వచ్చేంత వరకు నేను తల్లిపోయినాడు. కనుక ఇప్పటిప్పుడు నువ్వు నీ మనసును పంపించి మనం తీసుకురాలి. రాజు అప్పటిదప్పుడే పల్లకి పంపించి ఆ సాల్బేగుని తీసుకొచ్చి రథం ఎక్కించినప్పుడు అప్పుడు రథం యాక్చువల్ కదిలింది. కానీ ఆ సాల్బేగ్ ఎట్లా రథం ఎక్కువ పోయిండో, చిన్నప్పటి నుంచి తల్లి నోటి నుండి జగన్నాథ విషయం విన్నాడో ఆ స్వరూపం కనిపిస్తా పోయింది. చివరికి సాక్షాత్ నారాయణ జగన్నాథుడు ప్రకటించిండు, దర్శనమిచ్చేదానికి సాల్బేగ్ అక్కడే రథం మీద దేవుడు అక్కడే రోడ్డు మీద సమాధి ఉంది. ఇప్పటికి రథం అవుతుంది అక్కడ. ఎందుకు చెప్పండి? జగన్నాథునికి 30 లక్షలు 40 లక్షల మంది అది లేదు, అన్న ఒక భక్తుడు రాకపోయా. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇది జగన్నాథ్ లీల ఉంది. దట్ ఈస్ హౌ డియర్ ఈస్ డివోటీస్ టు కృష్ణ. ఒక చిన్న అమ్మాయి జగన్నాథ్పురిలా జగన్నాథుని రాత్రి ప్రతిరోజు రాత్రి గీత గోవింద్ అని ఒక పుస్తకం ఉంది. ఒక గొప్పమైన వైష్ణవ ఆచార్యుడు జయదేవ గోస్వామి అని ఆయన అది గీత గోవింద్ రాసి ఉంది. ఆ గీత గోవింద్ అంటే చాలా అంటే దాన్ని ఎవరు చదవలేరు, దాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు. రాధాకృష్ణుల అంతరంగమైనటువంటి
ఉన్నటువంటి రహస్యం లీలనంలో ఇలా ఆయన రాయొచ్చు, ఆయన అర్థం చేసుకో అంతే. మనం దాన్ని చదవలేము, దాన్ని అర్థం చేయలేము, నేను చెప్పలేము. కానీ ఇప్పటికీ ఈ రోజు వరకు ప్రతిరోజు నైటు గీత గోవింద వినంది జగన్నాథ్ తినబడు. ఇన్ఫ్యాక్ట్ జగన్నాథుడికి నైట్ డ్రెస్ ఏం తెలుసా? గీత గోవింద డ్రెస్. ఆ డ్రెస్ మీద మొత్తం గీత గోవింద ప్రింటెడ్ ఉంది. ఆ డ్రెస్ వేసుకుని జగన్నాథ్ ఉంటాడు. ఒడిశాలో గీత గోవింద చాలా మంది కనిపిస్తుంది. ఒక దూరం ఊర్ల గ్రామంలో ఒక జస్ట్ కూరగాయలు అమ్మేది సాధారణ రైతుని బిడ్డే. ఆమె గీత గోవింద వాడుకుంటా వాళ్ళ వంకాయ తోటలా వంకాయలు లేపుతుంది. గీత గోవింద వాడుతుంది, వంకాయలు లేపుతుంది. జగన్నాథుడు గీత గోవిందకి ఇంత ఇష్టము, తన గర్భగుడికి వెళ్ళి బయటపడి ఆ తోటలో పోతుంది. నైట్ అర్లీ మార్నింగ్ పొద్దున ఆ అమ్మాయి వాడుతుంది. ఆమె చుట్టలేదండి, కృష్ణ వచ్చేసింది, జగన్నాథ్ వచ్చేసింది. ఈమె వంకాయలు లేపుతుంది, గీత గోవింద వాడుతుంది. ఆ గీత గోవింద వినడానికి జగన్నాథుడు వెనకాల వంకాయల తోటకి దాటుతుంది. మనందరూ తెలుసు వంకాయ చెట్లు చూసిన వాళ్ళు అడిగే మొత్తం ముందు అమ్మాయి గీత గోవింద వాడి అయిపోయింది. మళ్ళీ జగన్నాథ్ మళ్ళీ గర్భుడు వచ్చేసింది. పొద్దున అర్చకులు దేవుని అలంకరించి తీస్తారు. ఏమిటి మొత్తం భగవంతుని డ్రెస్ ఎట్లుంది, చినిగిపోయింది, అన్ని ముళ్ళతో పేని ముళ్ళ ఉచ్చిపోయింది. అందరికీ భయం, ఇదే మేము అప్రదమైందా, పొరపడైందా? అప్పుడు జగన్ రాజపుడు ఏం జరగలేదు. వాస్తవంగా ఆ పద్మ అనే అమ్మాయి ఇంత మధురంగా గీత వాడుతుంది. నేను ఆగలేకపోయి ఆ వంకాయ తోటలో పోయినా, అక్కడే నా పేని ముళ్ళు ఉంచుకున్నాయి, నా దోతి తిరిగిపోయింది, నా ఉత్తరి కూడా అక్కడే పడిపోయింది. ఆ ఊళ్ళో కొనుక్కు నా ఉత్తరి ఏడబడుతుంది. రాజు పంపించడానికి ఆ తోటలో ఉత్తరి పడింది. అప్పుడైతే నమ్మకం కలిగింది ఈ జగన్నాథ్ నిజంగా ఆ తోటలో పోయాడు. దానివల్ల జగన్నాథ్ వస్త్రాలన్నీ చిరిగిపోయింది. అప్పుడప్పుడు రాజు ఆర్డర్ ఇచ్చాడు. ఆ మొత్తం ఫ్యామిలీ జగన్నాథ్ పోయి వచ్చేసింది. ఆ అమ్మాయి సేవ్ అయింది. ప్రతిరోజు నైట్ కృష్ణునికి జగన్నాథునికి గీత గోవింద వినిపించు. తర్వాత జీతాంతం వరకు ఆ అమ్మాయి అదే సేవ. ఇది కృష్ణునికి తన భక్తులకు ఇష్టం. కనుకనే భక్తులకు మనం కొంచెం చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే వాళ్ళు భగవంతుని కంటే చాలా ప్రియుడు, ఇష్టం. ఇంకా వాళ్ళ కోసం భగవంతుడు ఏమన్నా చేస్తాడు. చెప్తుంది కదా, నా చేతికి నరికేసుకుంటా నేను అవసరం పడుతుంది. కానీ వాళ్ళు మాత్రం నేను దూరం చేసుకో. హరే కృష్ణ ప్రభుపాద్ కీ జయ.